హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఫిష్ ఎగ్ ఫ్రై అండి. చెనా అంటారు కదా, సో దానితో చేసిన రెసిపీ ఇది. ఫస్ట్ టైం నేను చూసానండి. టేస్ట్ మాత్రం ఇప్పటికి కూడా చేయలేదు, మా వారు చేశారు ఇది. దీన్ని ముందుగా మనము క్లీన్ చేసుకోవాలండి. ఎప్పుడైనా దీన్ని సాల్ట్, అదేవిధంగా కొద్దిగా పసుపు వేసుకొని లెమన్, దాంతోపాటు కొద్దిగా వెనిగర్ కూడా వేశాడండి, దాంతో క్లీన్ చేశాడు. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత దీన్ని బాయిల్ చేసుకోవాలంట. ఈ విధంగా హాట్ వాటర్లో వేసి మనము ఈ విధంగా హాట్ వాటర్లో వేసినప్పుడు దీని స్ట్రక్చర్ అనేది కొంచెం వెరైటీగా చేంజ్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఈ విధంగా కుక్ అయిపోయింది. అయితే ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న స్మెల్ లాంటిది ఉంటుంది కదా, నీచు లాంటిది, అది పూర్తిగా పోతుందంట. సో ఒక కడాయి తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా తరిగిన మిర్చి, అదేవిధంగా చిన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసుకొని దీన్ని వేంపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేయాలండి. ఈ రెసిపీ మొత్తం మా వారే చేశారండి, అతనే షూట్ చేస్తూ. అదేవిధంగా ఇందులోకి కారాన్ని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి వీటినన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లీన్ చేసుకున్న ఈ ఫిష్ ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. దీన్ని మినిమం ఒక 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి పూర్తిగా. ఈ విధంగా మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి టేస్ట్కు సరిపడినంత సాల్ట్ను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలాలను కూడా యాడ్ చేసేసుకోవాలండి. జీలకర్ర పౌడరు, వేంపి పౌడర్ చేసుకున్నది, అదేవిధంగా ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలాను కూడా చిటికడంత వరకు వేసుకొని వీటినన్నిటిని బాగా కలుపుకోవాలండి, ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామంటే మన ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.